నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 21లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కల్చరల్. కల్చరల్‌ని తెలుగులో సాంస్కృతిక అని అంటాం. India has a rich cultural heritage. India has a rich cultural heritage. భారతదేశానికి గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. We respect cultural differences. We respect cultural differences. మేము సాంస్కృతిక భేదాలను గౌరవిస్తాము. డెసిషన్. డెసిషన్ని తెలుగులో నిర్ణయం అని అంటాం. She made a wise decision. She made a wise decision. ఆమె ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది. The final decision is yours. The final decision is yours. తుది నిర్ణయం నీదే. కాంపన్సేట్. కాంపన్సేట్ని తెలుగులో పరిహారం చెల్లించడం అని అంటాం. The company will compensate for the loss. The company will compensate for the loss. అయిపోయిన నష్టానికి కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. I don't have any opinion. I don't have any opinion. నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. క్రియేటివ్. క్రియేటివ్‌ని తెలుగులో సృజనాత్మకమైన అని అంటాం. She is a very creative writer. She is a very creative writer. ఆమె ఒక సృజనాత్మక రచయిత్రి. Creative ideas help solve problems. Creative ideas help solve problems. సృజనాత్మక ఆలోచనలు సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతాయి. డెడికేషన్. డెడికేషన్ తెలుగులో అంకిత భావం అని అంటాము. సక్సెస్ నీడ్స్ టైమ్ అండ్ డెడికేషన్. సక్సెస్ నీడ్స్ టైమ్ అండ్ డెడికేషన్. విజయం కోసం సమయం మరియు అంకిత భావం అవసరం. Her dedication to work is inspiring. Her dedication to work is inspiring. పని పట్ల ఆమె అంకిత భావం ప్రేరణాత్మకంగా ఉంది. క్రూషియల్. క్రూషియల్ని తెలుగులో అత్యవసరమైన లేదా కీలకమైన అని అంటాము. గుడ్ స్లీప్ ఈజ్ క్రూషియల్ ఫర్ హెల్త్. గుడ్ స్లీప్ ఈజ్ క్రూషియల్ ఫర్ హెల్త్. మంచి నిద్ర ఆరోగ్యానికి అత్యవసరం. వాటర్ ఈజ్ క్రూషియల్ ఫర్ సర్వైవల్. వాటర్ ఈజ్ క్రూషియల్ ఫర్ సర్వైవల్. జీవితానికి నీరు కీలకమైనది. కంక్లూడ్. కంక్లూడ్ని తెలుగులో ముగించు అని అంటాము. లెట్ మీ కంక్లూడ్ మై స్పీచ్. లెట్ మీ కంక్లూడ్ మై స్పీచ్. నా ప్రసంగాన్ని ముగించనివ్వండి. We concluded that he was right. We concluded that he was right. అతను సరైందని మేము నిర్ణయించాము. డిపిక్ట్. డిపిక్ట్ని తెలుగులో వర్ణించు లేదా చిత్రీకరించు అని అంటాము.
The painting depicts a village scene. The painting depicts a village scene. ఆ చిత్రంలో ఒక గ్రామ దృశ్యం చిత్రీకరించబడింది. The movie depicts real life struggles. The movie depicts real life struggles. ఆ సినిమాలో నిజ జీవిత పోరాటాలను చూపించబడ్డాయి. కన్సర్వేటివ్. కన్సర్వేటివ్ని తెలుగులో సంప్రదాయబద్ధమైన అంటాం. His parents are very conservative. His parents are very conservative. అతని తల్లిదండ్రులు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు. She wore a conservative dress. She wore a conservative dress. ఆమె సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించింది. కన్వెన్షనల్. కన్వెన్షనల్ని తెలుగులో సాంప్రదాయిక అని అంటాం. He prefers conventional medicine. He prefers conventional medicine. అతనికి సాంప్రదాయ వైద్యం ఇష్టము. They followed a conventional method. They followed a conventional method. వారు సాంప్రదాయ పద్ధతిని అనుసరించారు. డిక్లరేషన్. డిక్లరేషన్ తెలుగులో ప్రకటన అని అంటాం. The government made a declaration. The government made a declaration. ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. Her declaration surprised everyone. Her declaration surprised everyone. ఆమె ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. డిజైరబుల్. డిజైరబుల్ తెలుగులో కావలసిన లేదా కోరిక కలిగిన అని అంటాం. పంక్చువాలిటీ ఈజ్ ఎ డిజైరబుల్ క్వాలిటీ. పంక్చువాలిటీ ఈజ్ ఎ డిజైరబుల్ క్వాలిటీ. సమయ పాలన ఒక కావాల్సిన లక్షణం. This location is highly desirable. This location is highly desirable. ఈ ప్రదేశం అత్యంత కావాల్సినది. కాన్స్ట్రెయింట్. కాన్స్ట్రెయింట్ని తెలుగులో పరిమితి లేదా నిర్బంధం అని అంటాం. Time is the biggest constraint here. Time is the biggest constraint here. ఇక్కడ సమయమే పెద్ద పరిమితి. Budget constraints delayed the project. Budget constraints delayed the project. బడ్జెట్ పరిమితులు ప్రాజెక్టును ఆలస్యం చేశాయి. కన్విన్స్డ్. కన్విన్స్డ్ తెలుగులో ఒప్పించిన లేదా నమ్మించిన అని అంటాం. She convinced me to join the class. She convinced me to join the class. ఆమె నన్ను క్లాసుకి చేరేందుకు ఒప్పించింది. I am convinced he is right. I am convinced he is right. అతను కరెక్ట్ అని నన్ను నమ్మించారు. డిటర్మైన్. డిటర్మైన్ని తెలుగులో నిర్ణయించు లేదా నిర్ణయించుకోవడం అని అంటాం. We must determine the cause. We must determine the cause. మనము కారణాన్ని నిర్ణయించాలి. She determined to win the game.
షీ డిటర్మైన్డ్ టు విన్ ద గేమ్. ఆమె ఆటలో గెలవాలని నిర్ణయించుకుంది. డెలిబెరేట్లీ. డెలిబెరేట్లీని తెలుగులో ఉద్దేశ్యపూర్వకంగా అని అంటాము. హీ డెలిబెరేట్లీ బ్రోక్ ద వేస్. హీ డెలిబెరేట్లీ బ్రోక్ ద వేస్. అతను ఉద్దేశపూర్వకంగా గిన్నెను విరగ్గొట్టాడు. షీ డెలిబెరేట్లీ ఇగ్నోర్డ్ హిమ్. షీ డెలిబెరేట్లీ ఇగ్నోర్డ్ హిమ్. ఆమె ఉద్దేశపూర్వకంగా అతన్ని నిర్లక్షించింది. డిపార్ట్. డిపార్ట్ని తెలుగులో వెళ్ళిపోవడం లేదా బయలుదేరడం అంటాము. ద ట్రైన్ విల్ డిపార్ట్ at 6 p.m. ద ట్రైన్ విల్ డిపార్ట్ at 6 p.m. రాత్రి 6 గంటలకు రైలు బయలుదేరుతుంది. He departed from the airport. He departed from the airport. అతను విమానాశ్రయం నుండి బయలుదేరాడు. కన్సర్న్డ్. కన్సర్న్డ్ తెలుగులో సంబంధించిన లేదా ఆందోళన కలిగిన అని అంటాము. షీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ హెర్ ఎగ్జామ్స్. షీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ హెర్ ఎగ్జామ్స్. ఆమెకు తన పరీక్షల గురించి ఆందోళన ఉంది. I am concerned for your safety. I am concerned for your safety. నీ భద్రత గురించి నాకు ఆందోళనగా ఉంది. డెమోక్రటిక్. డెమోక్రటిక్ని తెలుగులో ప్రజాస్వామ్య అని అంటాము. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. ఎవ్రీవన్ షుడ్ ఫాలో డెమోక్రటిక్ వాల్యూస్. ఎవ్రీవన్ షుడ్ ఫాలో డెమోక్రటిక్ వాల్యూస్. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలను పాటించాలి. డాన్. డాన్ని తెలుగులో ప్రభాతం లేదా ఉదయం అని అంటాము. We left at dawn. We left at dawn. మేము ఉదయాన్నే బయలుదేరాం. We started our journey at dawn. We started our journey at dawn. మేము ప్రయాణాన్ని ప్రభాతంలో ప్రారంభించాము. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.